హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు ఒక వ్లాగ్ అనేది షేర్ చేద్దాము అనుకుంటున్నానండి. ఏంటంటే మా వారికి వర్క్ చేసుకోవడానికి కొంచెము ఇంట్లో అయితే వర్క్ చేసుకోలేడు, రికార్డ్ చేసుకోవడం కానీ ఆల్రెడీ 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పాను కదా, దానికైతే రికార్డ్ చేసుకోలేడు. అందుకోసమే మేమైతే ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది కదా, ఆ రూమ్లో అయితే నేను అత్తమ్మ అన్నీ తీసేసి నీట్గా అయితే పెట్టాము రికార్డ్ చేసుకోవడానికి. అది కాకుండా అంటే రికార్డ్ చేసుకునేటప్పుడు వాయిస్లు ఏమీ వినిపించకూడదు కదా, మా వారిదైతే మోటివేషన్స్. అందుకోసమనే మేమైతే అత్తమ్మ నేను మార్నింగ్ లేసి ఇదంతా క్లీన్ చేసాము. ఈ వస్తువులు ఏమున్నాయి, పాతకాలపు వస్తువులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి మీరే చూసేసేయండి. ఇది కనిపిస్తుందా, ఇదైతే మాకు కోడలు ఉన్నాయని చెప్పాను కదండి, వాటికైతే గంపలు, ఇవి 3 గంపలు అయితే ఉన్నాయి. ఈ చైర్ అయితే మొత్తం కూడా ఇవి పోయాయంట. అంటే మా వారు చదువుకునేటప్పుడు దీంట్లోనే కూర్చొని చదువుకునేవారంట ఆ రూమ్లో. ఇవైతే మామయ్య ఇప్పుడు మేస్తిరి, అవన్నీ ఇంట్లో సామాన్లు ఇలానే ఉన్నాయండి. ఇవైతే అంగడ పెట్టుకుంటున్నారంట, అప్పుడైతే తీసుకున్నారు ఈ ఎగ్స్ ట్రేస్ అనేటివి. తర్వాత ఇవి మీకు పొయ్యి కనిపిస్తుంది కదండి, మా ఆయన చిన్నప్పటి నుంచి అయితే టిఫిన్ అంగడి పెట్టేవాళ్ళంట అత్తమ్మ వాళ్ళు. అప్పుడైతే 2 పొయ్యలు అయితే తీసుకున్నారు. అవి ఎవరికి ఇవ్వకూడదు కదా, పొయ్యి ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటే బాగుండదు అంటారు కదా, అందుకని అత్తమ్మోళ్ళు పోతే పోయాయని చెప్పేసి అప్పటి నుంచి అయితే ఇలానే పెట్టున్నారు. ఇదైతే ట్రంకు పెట్టండి, పాతకాలపు పద్ధతిలో, అంటే పాతది ట్రంకు పెట్టి. వీటిలో అయితే మా ఆయనది వాళ్ళ చెల్లెలు అయితే పుస్తకాలు అనేటివి ఉన్నాయి. చదువు అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ అవైతే అట్లానే పెట్టుకున్నారు. పాతకాలపు వస్తువులన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయండి, చూస్తున్నారు కదా. వీటిల్లో అయితే వైర్స్ అవన్నీ ఉంటాయి. ఇదైతే చూస్తున్నారు కదా, డిఫరెంట్గా ఇది డమ్ములు కొట్టేది. చాలా అయితే ఉన్నాయండి. జొమాటో బ్యాగ్స్, వర్క్ చేసే జొమాటో బ్యాగ్. అదేవిధంగా ఇక్కడికి చూస్తే అన్నీ ఇనుప వస్తువులండి. ఈ వస్తువులన్నీ కూడా మామయ్య మేస్త్రిగా చేసినప్పుడైతే ఒకరిని అడగకుండా అన్నీ అయితే తీసి పెట్టుకున్నారు. ఇంకొకటి అయితే ఇది గ్రైండర్ కూడా ఎవరికి ఇవ్వకూడదు అంటారు కదా, ఇనుప వస్తువులు కానీ అలాంటివి. అందుకోసమనే 20 ఇయర్స్ నుంచి పెట్టారంట, అందుకోసమని ఇది కూడా అలానే ఉంచేశారు. చూస్తే ఇవన్నీ కూడా మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఇక్కడే ఉన్నాయండి, పాతకాలపు పద్ధతులు. అదేవిధంగా ఆల్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, డిఫరెంట్గా ఉన్న వాటివి. చూడండి, ప్లగ్ బాక్స్లు, వైర్లు. చూసారా, ఇదైతే చేయరండి. అప్పట్లో అయితే ఇలా చేయించుకున్నారంటే దీని మీద నవారల్లుకుంటే ఇది కూర్చోవచ్చు మనము. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి నాకైతే. చూస్తున్నారు కదా, చిన్న గ్యాస్తో అదే మనం మూవీస్లో చూసినట్టు ఇలా అయితే మధ్యలో ఉంటుందంట, దానికి ఒక కొక్కిలాగా తగిలించుకోవాలంట గ్యాస్ నింపుకొని. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా అయితే నాకు విచిత్రంగా అనిపించాయి కొన్ని వస్తువులు అయితే. పాతకాలపు అన్నీ కూడా చాలా, అంటే చూడండి ఒకసారి నేను ఎత్తి చూపిస్తాను. ఇంత డిఫరెంట్గా నేనైతే అసలు ఇంతవరకు చూడలేదండి. మా ఇంట్లో ఇలాంటివి అసలు లేవు. చూస్తున్నారు కదా, ఇదైతే మా వారు ఉయ్యాలు ఊగడానికి కొక్కిలు అనేది కట్టారు. చిన్నప్పుడు ఊగడానికైతే ఈ చెక్క అనేది ప్రిపేర్ చేశారంట. చూడండి, ఇవన్నీ కూడా పాతకాలపు గ్రైండర్స్. అదేవిధంగా మొత్తం ఇదైతే రూమ్ అండి. ఇక్కడ ఈ రూమ్లో అంగడి అనేది పెట్టారంట, చిల్లర షాప్స్, కూరగాయలు ప్రతిదీ కూడా పెట్టేవాళ్ళంట. ఇక్కడ కొంచెం చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఈ తలుపు క్లోజ్ చేస్తే మనకు క్లోజ్ అయిపోతుంది. ఈ కమ్మిలో మనం అడ్డపెట్టి పెట్టాము. పల్లెటూరులో అయితే ఇలానే షాప్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు, ఈ లింక్కి తగిలించాలి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎలా ఉందో. ఇక్కడైతే అత్తమ్మ ఈ షాప్ మూసేసాం కాబట్టి తులసి చెట్లు, దాసాని, అదేవిధంగా
చాలా రకాల చెట్లు అయితే వేసారు. ఇక్కడ షాప్ తెరిచినప్పుడు ఈ విధంగా ఇక్కడి నుంచి బయట నుంచి అయితే అన్నీ తీసుకుంటారు. అంటే చూడండి, బయట కూడా మీకు చూపిస్తాను. అన్నీ పూల కుండీలతో అయితే సెట్ చేసింది. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగున్నాయో చెట్లు అనేటివి. చాలా అంటే చాలా బాగున్నాయండి. మనం షాప్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు షాప్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ డోర్ అనేది క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అంగడి కోసమనే ఈ సెల్ఫ్లు అన్నీ కూడా పెట్టుకున్నారు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది మొత్తం కూడా ఇంకా క్లీన్ చేసాము, కరెంటుతో సహా మొత్తం ఉందండి. ఇక్కడ ఏంటంటే మా వారికి 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ఛానల్స్ని రన్ చేసుకోవడానికైతే అంటే బయట సౌండ్ అనేటివి వినిపించకూడదు, రికార్డ్ చేసుకోవడానికి బాగుండాలి, ఎడిటింగ్ థంబ్నెయిల్స్ అన్నీ కూడా బాగుండాలి కదా. ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారు, ఇంకా ఇబ్బంది అవుతుంది, అరుస్తూ ఉంటుంది. ఇదైతే మనం డోర్ క్లోజ్ చేసినప్పుడు అయితే ఏమీ సౌండ్స్ అనేటివి వినిపించవు, చాలా క్లారిటీగా అయితే వస్తుంది. అందుకోసమే మా వారికి అనేది ఇలా చేసాము. నెక్స్ట్ వచ్చి ఇందులో అదే కంప్యూటర్ టేబుల్, చైరు ఎలా పెడతాము ఏంటి అవన్నీ కూడా మీకు చూపిస్తానండి. కంప్యూటర్ రూమ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే ఈ రూమ్లో ఉండే సామాన్లన్నీ కూడా బయట తీసేసాము. చూస్తున్నారు కదా ఎన్ని సామాన్లు ఉన్నాయో. పాత రూమ్ని కొత్త రూమ్గా అయితే చేసేసాము మా వారి కోసము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు కూడా ఇంట్లోనే ఇలా ఒక చిన్న రూమ్ ఉన్నా కూడా షాప్స్ కానించి మనం ఏదైనా వర్క్ చేసుకోవాలి అన్న దేనికైనా కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా చిన్న రూమ్ ఉన్నా కూడా సరిపోతుంది. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.